హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. జమిలీ ఎన్నికలకు సంబంధించిన చర్చ ఈ దేశంలో దాదాపు దశాబ్ద కాలంగా చూస్తున్నాం. 2014లో మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 2019 ఎన్నికల కంటే ముందే దేశంలో జమిలీ ఎన్నికలు జరుగుతాయంటే లాంటి ఇంప్రెషన్ ఉంది. దానికి సంబంధించిన చర్చ, దానికి సంబంధించిన ఏర్పాట్లు భారతీయ జనతా పార్టీ చేస్తూ వచ్చింది. బట్ ఆ సమయంలో కుదరలేదు, జమిలీ ఎన్నికలకు వెళ్ళలేదు. 2019 ఎన్నికల తర్వాత కూడా జమిలీకి సంబంధించిన ప్రస్తావన చేస్తూ వచ్చింది. జమిలీకి సంబంధించి చాలా సీరియస్గా ఉన్నాం మేమనే విషయాన్ని ఓపెన్గానే కేంద్రంలో ఉన్న పెద్దలు మాట్లాడుతూ వచ్చారు. బట్ 2024లో కూడా అది సాధ్యం కాలేదు. 2024 ఎన్నికల కంటే ముందు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ దేశంలో జమిలీ ఎన్నికలు నిర్వహించడానికి సంబంధించిన సాధ్యాసాధ్యాలేంటి, అడ్డంకులేంటి, వాటికి పరిష్కారాలు ఏంటి అనే అంశాలపైన రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలోని కమిటీ సమగ్రమైన రిపోర్ట్ని కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది. కొద్ది రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం 2014లో మూడోసారి కొలువుదీరిన మోదీ సర్కారు ఈ రామ్నాథ్ కోవింద్ నివేదికను కేంద్ర కేబినెట్ ఆమోదించింది. సో కేంద్ర కేబినెట్ ఆమోదించిన తర్వాతనే ఇక ఈ 10 yearలోనే ఎన్నికలు ఉంటాయి ఇలాంటి చర్చ మీడియా దానికి సంబంధించి ఫోకస్ చేయడం చూస్తూ ఉన్నాం. అయితే కొద్ది రోజుల క్రితం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఓ మీడియా ఛానల్తో మాట్లాడుతూ తమ ఈ 10 yearలోనే అంటే 2029 కంటే ముందే ఈ దేశంలో జమిలీ ఎన్నికలు నిర్వహించబోతున్నాం అనే విషయాన్ని చెప్పారు. సో తమ ఈ 10 year అంటే 2026 కావచ్చు, 27 కావచ్చు, 28 కావచ్చు, 29 కంటే ముందే ఈ దేశంలో జమిలీ ఎన్నికలు వస్తాయనే మాట ఓపెన్గానే కేంద్ర హోంశాఖ మంత్రిగా అమిత్ షా చెప్పారు. దానికి బలం చేకూరుస్తూ కేంద్ర కేబినెట్ దీన్ని అప్రూవ్ చేసింది. అప్రూవ్ చేసిన తర్వాత గత పార్లమెంట్ సమావేశంలోనే జమిలీకి సంబంధించిన బిల్ని పార్లమెంట్లో ప్రవేశపెడతారంటూ వార్తలు వచ్చినప్పటికీ ఆ సమయంలో అది సాధ్యం కాలేదు. ఎందుకో భారతీయ జనతా పార్టీ ఆ బిల్ని పెట్టలేదు. బట్ ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాలలో జమిలీకి సంబంధించిన అంశాన్ని పార్లమెంట్లో ప్రస్తావనకు తీసుకురావాలని భారతీయ జనతా పార్టీ ఆలోచిస్తోంది, కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. జేపీసీ ముందుకు జమిలీకి సంబంధించిన అంశాన్ని తీసుకెళ్లాలని ఆలోచన చేస్తోంది. సో పార్లమెంట్ ఆమోదం కనుక దొరికితే, పార్లమెంట్ ఆమోదం పొందిన తర్వాత ఈ జమిలీ ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ మరింత వేగంగా ముందుకెళ్లడానికి సంబంధించిన ఆస్కారం ఉంటుంది. ఈ దేశంలో చాలా రాజకీయ పార్టీలు జమిలీకి ఇప్పటికే సై అని చెప్పాయి. జమిలీ ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఉంది అని చెప్తున్నాయి. జమిలీ ఎన్నికలు నిర్వహించడం ద్వారా మాత్రమే దేశంలో అభివృద్ధికి ఆటంకం జరగకుండా ఉంటుంది అని చెప్తున్నాయి. సో పదే దేశంలో ఎక్కడో చోట ఏదో ఒక మూల ఎన్నికలు జరుగుతూ ఉండడం వల్ల అభివృద్ధి కార్యక్రమాలకు ఆటంకం కలుగుతుంది. ఎన్నికల కోడ్ పేరుతో అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోతున్నాయంటూ కేంద్ర నాయకత్వం ఆందోళన వ్యక్తం చేస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలోనే స్థానిక సంస్థల ఎన్నికలు, అలాగే స్థానిక సంస్థలకు సంబంధించిన ఎన్నికలు, లోక్సభ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు, వీటన్నిటినీ కూడా 1-2 దఫాలుగా చేసి మొత్తం దేశంలో మళ్ళీ ఎన్నికలు లేకుండా చేస్తే మిగతా 10 years అంతా పూర్తి స్థాయిలో అభివృద్ధిపైన దృష్టి పెట్టడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది లాంటి చర్చ జరుగుతోంది. దానికి చాలామంది దేశవ్యాప్తంగా అంగీకారం కూడా తెలుపుతున్నారు. చాలా రాజకీయ పార్టీలు కూడా అంగీకారం తెలిపాయి. అయితే దీనికి సంబంధించి టెక్నికాలిటీస్ ఏంటి, చేయడానికి సంబంధించిన సాధ్యాలు ఏంటి అనే దానిపై చాలా మందికి చాలా అనుమానాలు ఉన్నాయి. దేశంలో ఇటీవల ఈ రోజు వారం రోజులు 10 రోజుల క్రితం కూడా మహారాష్ట్ర ఎన్నికలు జరిగే ఫలితాలు వచ్చాయి. సో ఇప్పుడు 26లోనే 27లోనే ఎన్నికలు పెట్టాలంటే ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితి ఏంటి, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాన్ని రద్దు చేస్తారా, దానికి సంబంధించిన లీగల్గా ఎలాంటి హ్యాండిల్స్ ఉంటాయనేది ఒకటి. ఆ తర్వాత ఒకేసారి ఎన్నికలు నిర్వహించినప్పటికీ ఎన్నికైన ప్రభుత్వం ఎప్పుడైనా తమ ప్రభుత్వాన్ని రద్దు చేసుకునే అధికారం రాజ్యాంగబద్ధంగా ఆ ప్రభుత్వానికి ఉంటుంది. ఒకవేళ ఎన్నికైన ప్రభుత్వం కనుక 6 నెలలకో 7 ఏడాదికో తమ ప్రభుత్వాన్ని రద్దు చేసినా, లేకపోతే సంకీర్ణ యుగంలో ఏ పార్టీకి మెజారిటీ రాని పరిస్థితుల్లో ఒక 6 నెలల పాటు రాష్ట్రపతి పాలన, గవర్నర్ పాలన పెట్టాల్సిన పరిస్థితి వచ్చినా ఆ తర్వాత ఎన్నికలు పెట్టాల్సి వస్తుంది. సో ఆ రాష్ట్రాల్లో ఏం చేస్తారు? అప్పుడు ప్రభుత్వాలు కూలిపోయినప్పుడు, ప్రభుత్వాలు రద్దు చేసినప్పుడు ఎన్నికైన ప్రభుత్వాలు, సో అప్పుడు ఏం చేస్తారు? మళ్ళీ ఇంకా 2 సంవత్సరాల పాటు 3 సంవత్సరాల పాటు 10 year జమిలీ ఎన్నికలకు సంబంధించిన 10 year ఉంటే అప్పటిదాకా ఆగడం అనేది సాధ్యమవుతుందా? సో దీనికి సంబంధించి ఏం సూచనలు చేసింది రామ్నాథ్ కోవింద్ కమిటీ అనేది ఇంకా బయటికి రావాల్సిన అవసరం ఉంది. అయితే ఒకేసారి కాకపోయినా ఆఫ్ ద స్టేట్స్, మొత్తం సగం రాష్ట్రాలు ఒకసారి అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు మాత్రం దేశవ్యాప్తంగా ఒకేసారి నిర్వహించడానికి సంబంధించిన అవకాశాలు ఎలా ఉన్నాయి అనే దానిపైన కూడా ఆలోచన చేస్తున్నారు. మొత్తంగా భారతీయ జనతా పార్టీ సిద్ధాంతపరంగా ఈ దేశంలో 1 nation 1 election ఉండాలని కోరుకుంటోంది. 1 nation 1 election ఉండాలనేది ఆర్ఎస్ఎస్ సిద్ధాంతంగా కూడా ఉంది. కాబట్టి ఈ 10 yearలో ఎట్టి పరిస్థితుల్లో 1 nation 1 election జరిపించి తీరాల్సిందేననే ఆలోచన ఉంది. అయితే దీన్ని వ్యతిరేకిస్తున్న పార్టీలు చెప్తున్న మాట, దీన్ని వ్యతిరేకిస్తున్న రాజకీయ పార్టీల ఆందోళన ఏంటి అంటే, ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం ద్వారా 2 సభల్లోనూ అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో అధ్యక్ష తరహా ఎన్నికలకు వెళ్లే ఆలోచన చేస్తుంది. 10 ఏళ్ల పాటు దేశంలో ఎన్నికలు లేకుండా
ఉండాలనే ఆలోచన కూడా భారతీయ జనతా పార్టీ చేస్తుంది. రాజ్యాంగాన్ని రద్దు చేసే ఆలోచన భారతీయ జనతా పార్టీ చేస్తుంది. రిజర్వేషన్లు రద్దు చేసే ఆలోచన భారతీయ జనతా పార్టీ చేస్తుంది. ఇలాంటి ఆందోళన కూడా చాలా రాజకీయ పార్టీలు వ్యక్తం చేస్తూ ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ కేంద్రంలో సొంతంగా మెజారిటీ లేకపోయినప్పటికీ భారతీయ జనతా పార్టీ కూటమికి దాదాపు 300 మంది పార్లమెంట్ సభ్యుల మద్దతు ఉంది. గత 2 టెన్యూర్లో కూడా భారతీయ జనతా పార్టీకి రాజ్యసభలో మెజారిటీకి సంబంధించి కొంత ప్రాబ్లం ఉండేది. బట్ ఈ టెన్యూర్లో ఇప్పటికే భారతీయ జనతా పార్టీకి రాజ్యసభలో కూడా మెజారిటీ వచ్చిన నేపథ్యంలో పార్లమెంట్లో మద్దతు కూడగట్టడం అనేది పెద్ద ఇబ్బందిగా ఉండదు. కాబట్టి 26 లేదా 27లోనే ఈ దేశంలో జమిలీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇలాంటి వార్తలకు ఎక్కువ గ్రావిటీ వస్తుంది, ఎక్కువ బలం చేకూరుతుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఇటీవల జమిలీ ఎన్నికలు జరగాల్సిందే, జమిలీ ఎన్నికలకు మేము మద్దతు ఇస్తున్నామని చెప్తున్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీకి తమకు మిత్రపక్షాల మద్దతు దొరుకుతుందో లేదో అనే ఆందోళన ఎట్టి పరిస్థితుల్లో ఉండే అవకాశం లేదు. మిగతా రాజకీయ పార్టీలు భారతీయ జనతా పార్టీ కూటమిలో ఎన్డీఏలో లేని మిగతా రాజకీయ పార్టీలు కొన్ని కూడా జమిలీ ఎన్నికలకు మద్దతు ఇచ్చే అవకాశం ఉంటుంది. అయితే జమిలీ ఎన్నికలకు మద్దతు ఇచ్చే రాజకీయ పార్టీలు సో అక్కడ కొన్ని కండిషన్స్ పెట్టే ఆలోచన కూడా చేస్తున్నాయి. మేము జమిలీ ఎన్నికలకు మద్దతు ఇస్తాం, కానీ బ్యాలెట్తో ఎన్నికలు నిర్వహించండి ఇలాంటి కండిషన్స్ కూడా కొన్ని పెట్టాలని రాజకీయ పార్టీలు ఆలోచన చేస్తున్నాయి. సో దానికి సంబంధించి ఏం జరుగుతుంది ఏంటి చూడాలి. సో బట్ జమిలీ ఎన్నికల అంశంలో కేంద్రం చాలా సీరియస్గా ఉంది. దానికి సంబంధించి చర్చలు మాత్రమే కాకుండా అడుగులు కూడా వేస్తోంది. దానికి సంబంధించిన ప్రక్రియను కూడా ముందుకు తీసుకెళ్తోంది. దానికి సంబంధించి చాలా సీరియస్గా 26 లేదా 27లోనే జమిలీ ఎన్నికలు ఈ దేశంలో నిర్వహించవచ్చు లాంటి సంకేతాలని భారతీయ జనతా పార్టీ ఇస్తోంది. ఈ పార్లమెంట్ సెషన్లో కనుక దానికి సంబంధించిన బిల్లుని తీసుకొచ్చారంటే ఇక ఎటువంటి అనుమానం లేకుండా 26 లేదా 27లో ఈ దేశంలో జమిలీ ఎన్నికలు జరుగుతాయనే నిర్ధారణకు మనం రావచ్చు.